చెడ్డ రోజులుగా ఈ రోజులను మనం గడుపుతున్నాం కాబట్టి జాగ్రత్తతో మరి అన్ని రకాలైనటువంటి చట్టాలను గౌరవిస్తూ రూల్స్ను గౌరవిస్తూ ఇక కరోనా యొక్క దుష్ప్రభావం తొలగిపోయినట్లుగా ప్రార్థించటం మనము నేర్చుకుంటూ ఉన్నాం, అలవాటు చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా రాఫా అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏమిటంటే అందరికీ తెలిసినటువంటిదే, మన పాటల్లో కూడా దాన్ని వాడుకుంటాం కాబట్టి స్వస్థతనిచ్చు యెహోవా అని ఆ మాటకు అర్థం. స్వస్థతనిచ్చేటువంటి దేవుడు, స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. దేవుడు అన్న చోటల్లో కూడా యేసు ప్రభు అని, యెహోవా దేవుడు అని మీరు పెట్టుకోండి. ఇప్పుడు సమస్య ప్రపంచమంతా కూడా ఆవరించి ఉంది కాబట్టి సమస్యకు పరిష్కారం ఏమిటి ఆ సమస్య? కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావము. ముఖ్యంగా గత 10 రోజులుగా భారతదేశంలో ఎనలేని పాజిటివ్ కేసెస్ కదా. ప్రజల్లో ఒక అలజడి, ప్రజల్లో ఒక భయం, ప్రజల్లో ఒక ఇబ్బంది అనేది మనం గమనిస్తున్నాం. భారతదేశ పౌరులుగాను క్రైస్తవ సమాజ బిడ్డలుగాను మనకి ఇంకొంచెం ప్రత్యేక బాధ్యత ఇవ్వబడింది. ఏమిటయ్యా అంటే వాళ్ళందరి గురించి ప్రార్థించటం, వాళ్ళందరి గురించి దేవుని చిత్తమైతే ఉపవాసం అంటే ప్రార్థించటం. సంఘాలుగా కొడుకోకపోయినా ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే, ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఇళ్లల్లో, ఈ విధంగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండి ప్రార్థించడం చేయాల్సినటువంటి ఒక బాధ్యత, ఒక అవసరం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ క్రిస్టియన్ సమాజం మీద. ఎక్కడైనా కానీ ఈ యొక్క పరిస్థితులను బట్టి గుళ్ళలో కానీ, మసీదుల్లో కానీ, ఇంకా ఇక్కడ మన చర్చెస్లో కానీ, ఇంకా ఎక్కడైనా పూజా స్థలాలు ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనల కంటే కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో ఈ యొక్క భయాందోళనల మధ్య దేవా మమ్మల్ని కాపాడు, దేవా మాకు స్వస్థతని, దేవా మాకు విడుదలని అంటున్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అక్కడ జరుగుతుంది అనుకుంటాను నేను అసలైన సిసలైన ప్రార్థన. వాళ్ళు ఎవరైనా కానివ్వండి. అందుకే కామన్గా నేను దేవుడు దేవుడు అంటున్నాను. దేవుణ్ణి ప్రార్థించేవారు, దేవుని గురించి ఆలోచించం చేసేటువంటి వారు, దేవుణ్ణి వేడుకుంటున్నవారు ఇప్పుడు ఎక్కువగా అక్కడున్నారు. వాళ్ళల్లో మన బంధువులు ఉండవచ్చు, మన స్నేహితులు ఉండవచ్చు, మనం ఎరగని ప్రజలు కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళందరి గురించి ప్రార్థించాలి. కాబట్టి ఎందుకు ఆ బాధ్యత ఇచ్చారు మనకి అంటే, మనకు తెలుస్తూ ఉంది, మనం నమ్మేటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి అంశం ఏమిటంటే దేవుడు స్వస్థపరచువాడు, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు నా అంశము స్వస్థపరచుట, హీలింగ్ అనగానే ఒక వరమని, కాబట్టి చేయబెట్టి ప్రార్థించాలని, లేకపోతే ప్రేయరాలు ఇవ్వాలి అని మనం చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది. కానీ ఎక్కడ ఏ సమయంలో ఏది అనుకూలమో అది చేయటం అవసరం. ఇక్కడ మనం చేయవలసినటువంటి పని, దగ్గరికి వెళ్ళలేము, దూరంగా ఉండి ప్రార్థించగలం. కాబట్టి ప్రార్థించడం అవసరం. ఎందుకంటే అన్ని చట్టాలను గౌరవించాలి. దానికోసం పెట్టినటువంటి సోషల్ డిస్టెన్స్ని, మాస్క్ పెట్టుకోవడాన్ని, ఇవన్నీ కూడా మనం పాటించాల్సిందే. ఏది తోసివేయడానికి లేదు. రాజులను గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, వారు చేసిన చట్టాలను గౌరవించాలి. కాబట్టి ఎక్కడి వాళ్ళం అక్కడ నిండు హృదయంతో ప్రార్థిస్తే సరిపోదు. మరి ప్రార్థించాలి, మన బాధ్యత బాగానే ఉంది. ప్రార్థిస్తే పని జరుగుద్ది. ఆ పని ఏది? స్వస్థత అనే పని జరగాలి అవతల వేళకి. అయితే నేను ఈ రెండింటి మధ్యలో ఒక లింక్ ఏమన్నా ఉందా అనేది మీతో షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నా. మీరు యేసు ప్రభుల వారు అనేకమైనటువంటి స్వస్థతలు ఇవ్వటాన్ని మీరు చూశారు కదా. కుష్టు వ్యాధి కలిగినటువంటి వాళ్ళు స్వస్థత పొందుకోవటాన్ని, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు స్వస్థత పొందుకోవటాన్ని, ఇంకా ఏదో జ్వరం వచ్చిన వాళ్ళు కూడా స్వస్థత పొందుకోవటాన్ని మీరు చూసినారు. ఆఖరికి మరణించిన వారు తిరిగి లేపబడటాన్ని కూడా మీరు చూసినారు. అన్ని సందర్భాల్లో కూడా మరి చూసినట్లయితే దేవుడు ప్రత్యేకంగా ఒక 2-3 ఒక మాటలు అక్కడ మన గుర్తుకు తీసుకురావాలని అనుకున్నాడని నేను అనుకున్నా ఈరోజు. మొట్టమొదటిది ఏమిటంటే, చాలా ఎక్కువగా వాడినటువంటిది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నెమ్మది కలిగి వెళ్ళు
మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, నెమ్మది కలిగి ఉండండి అని చెప్పటాన్ని చూస్తూ ఉన్నాం. ఇక రెండవది ఏమిటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి, స్వస్థత పొందుకొని వెళ్ళు అని చెప్పటాన్ని చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల కనికరపడి స్వస్థతనివ్వడాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉండవచ్చేమో, కానీ ఈ 3 అంశాలను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు వారి స్వస్థత గురించి, వీరి స్వస్థత గురించి ఆన్లైన్ ప్రేయర్స్ పెడుతూ ఉన్నారు కార్పొరేట్ పాస్టర్స్. ప్రత్యేకంగా అనేక రీతులుగా శ్రమ పడుతూ ఉన్నారు. చాలా చాలా మంచిది, ప్రతి ఒక్కళ్ళం చేయవలసినటువంటి పని అది. అయితే ఈ స్వస్థత అనేది జరగాలి అంటే 2 చేతులు చప్పట్లు కావాలి, శబ్దం రావాలి అంటే ఈ చేతులు ఇలాగా కలపబడాలి. కొద్దో గొప్ప పూర్తిగా అనేది నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకంత నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాడు దేవుని ఎరిగిన వారు ఉండొచ్చు, ఎరిగిన వారు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక మధ్యవర్తిగాను నిలబడి ప్రభువును గోజాడితే ప్రభు స్వస్థతని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు స్వస్థపరచువాడు. యెహోవా రాఫా అంటే ఏంటి? యెహోవా స్వస్థపరచు దేవుడు. అలాగే మనం నూతన నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ఇచ్చినటువంటి అనేక స్వస్థతల్లో ఈ మాటలు ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాం. ఏమిటంట? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. అంటే స్వస్థత పొందుకోవాలంటే అవతల వ్యక్తిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇంకో మాట, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నువ్వు స్వస్థత గలదానమై వెళ్ళు, లేదా స్వస్థత గలవాడమై వెళ్ళు అంటే ఇంకోటి ఏం జరగాలి? వాళ్ళల్లో వారి పాపాలు క్షమించబడాలి, వారి పాపాలు క్షమించబడాలి. ఇంకా వాళ్ళలో విశ్వాసం పుట్టాలి. వీటన్నిటికి మించి దేవుడు కనికరించాలి, దేవుడు కనికరించాలి. ఈ కొన్ని మాటలు నేను మీకు రెఫరెన్స్లు చూపించి ముందుకు వెళ్తాను. మనం గమనించుకున్నా అన్ని సువార్తల్లో ఉన్నాయి. మరి మత్తయిలో కొన్ని మాటలు, మార్కులో కొన్ని మాటలు చూస్తాను. మీరు లూకా, యోహాను సువార్తల్లో వీటిని గమనించండి, చదవండి. బైబిల్ చదవటం అనేది చాలా అవసరం. వాక్యం సజీవమైనటువంటిది, 2 అంచుల వాడి అయిన ఖడ్గము. వాక్యము స్వస్థతనిచ్చేటువంటిది అనేది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ నమ్మకం ఏంటంటే మనం వాక్యం చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి చీకటి ప్రభావం తొలగిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనము స్వస్థతలోకి నడిపించబడుతూ ఉంటాం. అంతటి శక్తివంతమైనటువంటిది వాక్యం అనేది మన నమ్మకం. మరి మనం అలాగే వెళ్తూ ఉంటే మనకు స్వస్థత వస్తుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో తీయండి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నుంచి మనం గమనించుకుంటూ కొన్ని రెఫరెన్సులు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కింద మీరు చూసినట్లయితే 23-24 వచనాల్లో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని తీసివేసినట్టుగా దేవుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను అనేటువంటి మాట చూస్తున్నాం. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పశువాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. అంటే దేవుడు స్వస్థపరిచే శక్తి కలిగినటువంటి వాడు అనే అంశానికి ఏ రెఫరెన్స్ నేను మీకు జత చేస్తూ ఉన్నాను. దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు. అనేక రకములైనటువంటి రోగాలను, అనేక రకములైనటువంటి వ్యాధులను ఆయన తీసివేసేటువంటి వాడు. దానివల్ల స్వస్థత పొందుకునేటువంటి వారు అనేకులు ఉన్నారు ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి దానికి తగినట్టుగా 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూసినట్లయితే, 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే, అంతటా యేసు ఒక శతాధిపతి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏమని ఉన్నారు చూడండి. ఆయన దాసుడు పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన వచ్చినాడు, అడుగుతున్నాడు, ప్రభా వచ్చి స్వస్థపరచమని. దానికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఏమని చెప్తున్నాడు చూడండి. నీవు విశ్వసించిన ప్రకారము, అంటే నీ విశ్వాస ప్రకారము, నీ విశ్వాస పరిమాణ ప్రకారము నువ్వు స్వస్థత నొందుతావు అనేటువంటి అంశాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం ఎంత ఉందో దాన్ని బట్టి నీకు జరిగేటువంటి కార్యం యొక్క పరిమాణం ఆధారపడి ఉన్నది. ఏమీ లేకపోయినా పని జరుగుద్ది. దానికి ఏం పని చేస్తుంది? దేవుని కనికరం పని చేస్తుంది.
నీలో విశ్వాసం ఉన్నా లేకపోయినా నీకు స్వస్థత పొందించేటువంటి ఒక గుణాన్ని లేక ఒక పద్ధతిని ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తుంది వాక్యం. ఎలా ఏర్పాటు చేస్తుంది అంటే దేవుడు కనికరము పడితే, దేవుడు కనికరం పొందాలి మనం అంటే ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. కాబట్టి కనికరం పొందుకోవడం ద్వారా కూడా స్వస్థత పొందుకుంటాం, విశ్వాసం ఉంటే కూడా స్వస్థత పొందుకుంటాం, ఇంకా మన పాపాలు క్షమించబడితే కూడా మనం స్వస్థతలు పొందుకుంటాం. నేను పాపం లేనివాడను, నేను చాలా మంచివాడను ఎంత అనుకున్నా మానవ మాత్రులం మనం. ఎంతటి వారైనా కూడా ఏదో ఒక లోటు, ఒక లోపం, ఒక తప్పు, ఒక నెగిటివ్ ఇదో ఉంటాయి. కాబట్టి నేను మంచివాడు, నా దగ్గర ఏది లేదు, అంతా కూడా మంచి 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 అంటే బహుశా నీ కంటికి కనిపించేది కాదు, దేవుని కంటికి కనిపించేది కావాలి మనకి. నిన్ను నీవు పొగుడుకోవడం కాదు, దేవుడు గొప్ప చేయడం కావాలి. అప్పుడే నీ మంచితనానికి ఒక గుర్తింపు, నీ యొక్క విలువైనటువంటి విషయం ఏంటో ఇతరులకు తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే నీ విశ్వాసము ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ నీవు విశ్వసించిన ప్రకారం నీ పని జరుగును గాక, నీ స్వస్థత వచ్చును గాక, నీకున్న సమస్య తొలగిపోవును గాక. కాబట్టి ఏం పొందుకొని ఉండాలంటే యువతల వ్యక్తి ప్రార్థించే వ్యక్తి రెండు చేతులు కలిస్తేనే కాదు చప్పట్లు. యువతల వాళ్ళ విశ్వాసంతో ప్రార్థించాలి, రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళ విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి. ఇదొక పద్ధతి, ఇదొక క్రమం, ఇదొక రూట్. ఇంకోటి చూపిస్తాను 9వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇదే మత్తయిలోనే చూడండి. ఇదిగో తీసుకుని వచ్చింది, వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు. ఎస్, ఇప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతాడు. ఆ కథలో అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్యాసేజ్లో కూడా మనం అంతా గమనించేది ఏమిటంటే పక్షవాయువు కలగడు. ఈ పక్షవాయువు కలిగినటువంటి వాడు స్వస్థత పొందుకునే దానికి దేవుడి నోటి నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యేకంగా ఏమని చెప్పబడుతున్నది, వారి విశ్వాసం గొప్పది, అందులో అది దేవుడు గమనించినాడు. రెండవ మాట ఏమంటున్నాడు, పక్షవాయువు. కాబట్టి నేను అనేక మందికి చెప్తూ ఉంటాను, అన్ని ప్రార్థనలు ఒకలా ఉండవండి. విడుదల ప్రార్థన వేరు, స్వస్థత ప్రార్థన వేరు, పక్షవాయువు కలిగినటువంటి ఒక ప్రార్థన, జ్వరం వచ్చినోడికి ఒక ప్రార్థన, అన్నిటికీ రకరకాలు ఉంటుంది. ఏది తెలియని వాళ్ళం కామన్గా చేస్తుంటాం, దాని బలం దాందే, దానివల్ల కూడా పనులు జరుగుతూ ఉంటాయి. లోతు గ్రహించి చేస్తే అది ఇంకా మేలు, అది తప్పని నేను అనడం లేదు. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే స్వస్థత అనేటువంటి అంశం జరగాలి అవతల వ్యక్తిలో కానీ నీలో కానీ అంటే ఇటు ప్రార్థించేవారు ఆ స్వస్థత పొందుకోవాలని ఆశించేటువంటి వారు ఏమై ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, మొదటి మాట. రెండవది వారి పాపాలు క్షమించబడాలంటే మొట్టమొదటి నేను పాపిని ఒప్పుకోవాలి. నేను పాపం చేసి ఉంటాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్, నేను మంచివాడిని అయినప్పటికీ కూడా ఎక్కడ ఏదైనా చేసి ఉంటాడేమో, ఎందుకు వచ్చిన తిప్పలు ఒప్పుకుందాం లేని ఏదైనా చేశానేమో ప్రభువా క్షమించు అనగలిగినటువంటి మనస్సాక్షి వాళ్ళకు ఉంటే వారు క్షమించబడతారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్. కాబట్టి ఈ రెండు అంశాలనే కాకుండా ఇంకొక అంశాన్ని కూడా మీరు చూసి, ఇవన్నీ చాలా ఉన్నాయి, మీరు గమనించండి. ఇదే 9వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థపరచబడ్డాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆమెతో దేవుడు ఏమంటున్నాడండి, నీ విశ్వాసము, నీ నమ్మకము నిన్ను. అంటే విశ్వాసం అనేది ఎంత గొప్ప ఐటమో చూడండి, ఎంత గొప్ప విషయమో చూడండి. స్వస్థత అనేటువంటి మాటకి ఎన్ని రకాల సపోర్ట్స్ ఉంటే స్వస్థత అనే కార్యం జరుగుతుందో ఒకసారి చూడండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత కలగాలి అంటే నీలోను నాలోను విశ్వాసం, ప్రార్థించే వాడిలోనూ ఆ ప్రార్థనా ఫలం పొందుకోవాలని ఆశించే వాడిలోనూ విశ్వాసం ఉండాలి, వారి పాపాలు క్షమించబడి ఉండాలి. అంతేకాక దేవుని కనికరాన్ని వారు పొందుకున్న వారే ఉండాలి. దేవుని కనికరం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే అనేకులు ఈవెన్ ప్రభు అంటే ఎవరో తెలియని వారు కూడా ప్రభువా అంటే వారికి ప్రభువు పనిచేస్తూ ఉన్నాడు, ప్రభు వారికి పనిచేస్తూ ఉన్నాడు. ఇది సత్యం. అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మన మీద బాధ్యత ఉంది. వారందరి గురించి, కరోనా వైరస్ యొక్క బారిన పడినటువంటి వారి గురించి, ఆక్సిజన్ లేక నష్టపోతున్నటువంటి వారు, ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు, వారి కుటుంబాల ఆదరణ కొరకు, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. కాబట్టి నువ్వు విశ్వాసంతో ప్రార్థించు.
నీవు కూడా పాపాలు క్షమించబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయి. ఇంకొంచెం విలువైనదిగా ఉంటుంది. దేవుని కనికరాన్ని పొందుకున్న బిడ్డగా నువ్వు ప్రార్థన చేయి. అట్లాగే అవతల వ్యక్తులు కూడా ఇదే కలిగి ఉండేలా నీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో. ప్రభు వారికి కూడా కొంచెం విశ్వాసం పుట్టించు, కొంచెం నమ్మకం పుట్టించు. వారి పాపాలు కూడా క్షమించు ప్రభు. అందరి పాపాల కొరకు యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని ఎలాగైతే అర్పించినాడో అది జ్ఞాపకం చేసుకుని ఆ నష్టంలో, ఆ కష్టంలో, ఆ బాధల్లో, ఆ అనారోగ్యంలో ఉన్నటువంటి వారు అందరి పాప క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు కాదు, నేను, అందరం మనం ప్రార్థన చేయాలి. వారికి కొద్ది గొప్ప విశ్వాసం కలిగేలా ప్రార్థన చేద్దాం. వీటన్నిటికి మించి ప్రభువా నీ కృప వారిపై విస్తరింప చేయి. నీ కనికరాన్ని కుమ్మరించు వారి మీద. చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం వారి బాధలు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం భారంతో, బాధ్యతతో. నీ కనికరాన్ని కుమ్మరించు మొదట. ప్రభువా నువ్వు కనికరం కలిగినటువంటి దేవుడు కదా. నీ ప్రార్థన పరిస్థితిని ఈ విధంగా నువ్వు ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థతలను వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మీరు గమనిస్తే ఇలాంటి మాటలు అనేకం ఉన్నాయి. చూడండి 28 చూడండి, అదే 9వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. ఇక్కడ ఇంకొక అంశం గమనిస్తున్నా. దేవుడు చేస్తాడన్నటువంటి నమ్మకం కూడా, భరోసా కూడా వాళ్ళు కలిగి ఉండాలి. ఏదో ఒక రాయేద్దాంలే అని అనుకుంటే కుదరదు. నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటున్నాడు దేవుడు. కాబట్టి స్వస్థత కావాలనుకున్న వాళ్ళు, స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? ఏమనుకోవాలి? దేవునికి ఇది సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదో, దేవుడు ఇది చేయగలడు అన్న నమ్మకంతో ప్రార్థించాలి. అన్న నమ్మకంతో నువ్వు ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి. అప్పుడు జరుగుతుందండి స్వస్థత. అక్కడ అద్భుత కార్యాలు అలాగే జరుగుతూ ఉంటాయండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మనందరి బాధ్యత దేశం ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి అతి త్వరలో బయటపడాలి. మళ్ళీ సుభిక్షంగా, సంతోషంగా ఏ బిడ్డ ఏ పని చేసుకోవాలో ఆ పనులకు ధైర్యంగా వెళ్ళగలగాలి. ఏ భయము, భీతి, వణుకు వారికి ఉండకూడదు. వారి కుటుంబాలు దీవించబడాలి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలి, వారి కుటుంబాలు కొద్ది గొప్ప విశ్వాసంలో ఉండాలి, దేవుని మీద నమ్మకంలో ఉండాలి, దేవుని ప్రేమించే స్థితిలోకి రావాలి. వారందరూ కూడా బాగుంటే మనమందరం కూడా బాగున్నట్టే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఈ విధంగా మనం చూస్తే మార్కు సువార్తలు 15వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఇటువంటి మాటలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి సువార్తలోనూ ఉన్నాయి, ప్రతి స్వస్థతలోనూ కూడా దేవుడు ఈ మాటలు ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1:41 చూడండి. మార్కు సువార్త 1:41. మార్కు సువార్త ఏమైందండి? దేవుడు ఎలాగ చేశాడండి? కనికరపడి. చూస్తున్నారా? కనికరపడి శుద్ధుడు కమ్మనగానే వాడు శుద్ధుడాయను, వాని రోగము వాడిని వదిలిపెట్టను. రోగాల జోలికి మనం ఎవరం పోమండి, అవే వచ్చి పట్టుకుంటూ ఉంటాయి. మన అజాగ్రత్త వల్లనో, మన అతి తెలివి వల్లనో, మన అశుభ్రత వల్లనో, మన అపవిత్రత వల్లనో, మన బుద్ధిహీనత వల్లనో కొని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే అది వాడిని వదిలిపెట్టిందట. ఎలా వదిలిపెట్టింది? దేవుడు కనికరపడి చెప్పిన ఒక మాట వల్ల. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట శక్తివంతమైనది కాబట్టి ఆ శక్తి ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటయ్యా అంటే వాడు స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే వాడు స్వస్థతలు పొందుకోవాలి. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే వారు విడుదలలు పొందుకోవాలి. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే ఆక్సిజన్ కొరత తీసివేయబడాలి. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే ప్రపంచం మీద ఉన్నటువంటి కరోనా వైరస్ యొక్క చికిటి ప్రభావం, దుష్ప్రభావం పూర్తిగా మర్చి కొట్టుకుపోవాలి, తొలగించబడాలి. అలాగూ జరగాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి, పాపక్షమాపణ పొందుకొని ప్రార్థించాలి, దేవుని కనికరాన్ని పొందుకొని ప్రార్థించాలి. ఏమీ లేకుండా గుడ్డెత్తి చేయబడ్డట్టు మనకు చదువు ఉంది, మనకి ఇంకా ఏదో ఉంది, మనకు బట్టి పట్టగలం, గడగడ చదవగలం అనుకొని చేస్తూ ఉంటే దానికి పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమైనటువంటి విశ్వాసులారా, మనం చేసేటప్పుడు ఇవి కలిగి ఉండాలి, పొందుకోవాల్సిన వారు కూడా ఇవి కలిగి ఉంటే ఇంకా త్వరగా వస్తుంది. ఇవేమి లేకపోయినా దేవుని కృప వల్ల వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకుంటారు. ఎందుకంటే ప్రార్థించి నువ్వు బలంగా విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు కాబట్టి. ఇవి జరిగిన రోజున సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల అనేటువంటి మాటలు మనం వింటాం. దేవుడు ఏ విషయంలోనూ కూడా తక్కువ చేసేటువంటి వాడు కాదు అనేది మనం గమనిస్తున్నాం. ఇదే మార్కు సువార్త 2:7 కూడా చూడండి. వారు దేవుడు ఒక్కడే క్షమించగలడు. పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుందండి? దేవుని దగ్గర దొరుకుతుంది.
కాబట్టి దేవుడు నాకు ఈ పని చేసి పెడతాడు, దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడని మనం నమ్మాలి. నమ్మి విశ్వసించి ప్రార్థించిన వాడు ఆ యొక్క లాభాన్ని లేదా ఫలితాన్ని పొందుకుంటాడన్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించుకుందాం. స్వస్థత విడుదల కావాలని మనం ఆశపడుతున్నాం, తప్పుగా కావాలి కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వింటూ ఉన్నాం తప్ప ఎవరొక్కరు సంతోషంగా ఉన్నట్టు లేరు. మరి వారందరూ శాంతితో సమాధానంతో నింపబడాలంటే వారందరూ స్వస్థతలు పొందుకోవాలి, విడుదలలు పొందుకోవాలంటే లోకపరమైనటువంటి ఫెసిలిటీస్, లోకపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి, అలా ఉంటూ ఉంటాయి. వాటి గురించి మనం ఏం వేదన పడక్కర్లేదు, ఎందుకంటే అవి అరేంజ్ చేసుకుంటూ ఉంటారు లోకస్తులందరూ కూడా. కానీ దేవుని చిత్తంలో దేవుని ద్వారా స్వస్థత పొందుకోవాలనుకున్న వారు విశ్వాసము కలిగి ఉండాలి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అన్నట్టుగా విశ్వాసంతో నింపబడినటువంటి బిడ్డలుగా మనం ఉంటే మనం స్వస్థతల్లోకి వెళ్ళిపోతాం, స్వస్థతలు పొందుకోగలుగుతాం. అలాగే ఇంకేముండాలండి? మన పాపాలు క్షమించబడాలి. దేవుని కనికరాన్ని పొందుకున్న బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే ఆ స్వస్థత అనేటువంటిది సంపూర్ణంగా అనుభవించగలుగుతాం. ఇవి లేకుండా మనం ఎంత చేసినా ఏది చేసినా పైపైన వచ్చేటువంటి ఆదాయమే కానీ అసలైన జీతం కాదు, కొసరే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎట్లా మరి ఇవన్నీ ఎందుకయా అంటే, ఎట్లా వస్తామయ్యా దేవుని దగ్గరికి అంటే, బతకాలన్న ఆశ, చస్తామన్న భయం పట్టుకొస్తాయి. దేవుని దగ్గరికి ఎట్లా పట్టుకొస్తాయండి? ఎట్లా వచ్చినామని సాక్ష్యాలు చెప్పుకుంటారండి చాలామంది. ఇట్లా వచ్చినాయి. ఏమని? బతకాలనే ఆశ, చేస్తామన్న భయం. ఒక పక్క ఆశ ఉండాలి, ఒక పక్క భయము ఉండాలి. కానీ భయము పెడదోబట్టి మనుషులను ఇప్పుడు పట్టి పీడిస్తుంది. ఎవరి దగ్గరికి పోయినా భయం. ఆ భయం వేరు, ఈ భయం వేరు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం కాదండి, అది చీకటి స్వభావం, అది సాతాను శక్తి. ఆ భయం వల్ల చనిపోతున్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. టెస్ట్లకు వచ్చి చనిపోయినటువంటి వారు ఉన్నారు. మాకు పాజిటివ్ వస్తుందేమో అని పేపర్లలో చూస్తే మీకు అర్థమైంది. టెస్ట్కి శాంపుల్ ఇచ్చి రిజల్ట్ రాకముందే గుండె పగిలి చేసినటువంటి వాళ్ళు. భయం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం అన్నదే మన ప్రధాన శత్రువు. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, భయం ఉన్న చోట పాపక్షమాపణ ఉండదు, భయం ఉన్న చోట దేవుని కనికరం ఎక్కడ ఉంటుంది? మనం ఇంక దేనికో భయపడుతున్నామా? దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? దాన్ని నెత్తిన పెట్టుకున్నామా? ఈ దేవుని ఎక్కడ పెడతాం? ప్రధాన శత్రువు అండి. భయాన్ని జయించాలి. ఈ కరోనా ఒక విషయంలోనే నేను చెప్పట్లేదు, ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి సమస్యలో కూడా భయము, పెరిగితనం అనేది మనకు ఉండకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భయముతోనే సగం చచ్చినటువంటి వారుగా మనం మారిపోతూ ఉంటాం. భయం ఉన్నప్పుడు సగం అప్పటికే చచ్చినట్టు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ ఫెయిల్యూర్ అనేది ఉండదు. దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు. ఒకవేళ నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే ఇక భయం అన్నది నీకు అంటరాదు. నిన్ను స్వస్థపరచడంలో ఎప్పుడు కూడా దేవుడు ఫెయిల్ కాడు. అలాగని మనం కొబ్బరి నూనెలు పట్టుకొని మరి వాళ్ళ పాజిటివ్ వాళ్ళ దగ్గరికి చేద్దాం అనేది కాదు అక్కడ సమస్య. నువ్వు ఉన్న చోట మోకరించి శుద్ధ హృదయంతో, సిద్ధ హృదయంతో, ప్రార్థన స్వభావంతో, విశ్వాసంతో దేవుని కనికరం పట్ల బాబా క్షమించి ఆదరించు నాయన నన్ను ప్రార్థన చేసినట్లయితే తగిన ఫలాన్ని నువ్వు, వారు అందరూ పొందుకుంటూ ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మొన్న మధ్య ఈ భయం గురించినటువంటి మాటల్లో చూస్తే, భయం ఎంతగా మనల్ని బలహీనపరుస్తుంది అనే దానికి, ఎంతగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనడానికి ఒక చిన్న జరిగినదో మరి ఏదైనా కథనో చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి మరణ దండనకు సిద్ధపడి ఉన్నారు. ఆయన చనిపోయేటప్పుడు అడిగాడట, నేను పాము కాటు వల్ల చనిపోవాలి. ఇది నేను కూడా పెట్టినాను, మెసేజ్లో పెట్టినాను. అయితే అతనికి గంతలు కట్టి ఆ యొక్క పని జరిగించేటువంటి అధికారులు మనకి పాముని తెచ్చి చూపించినారు, అంతా బాగానే ఉంది. కానీ పాము చేత కనిపించలా, ఒక పదునైన సూది చేత గ్రూచినారు. అయితే అతను చనిపోయినాడు. అతని బాడీని మరి చెక్ చేస్తే అందులో పాము విషం ఉన్నట్టు కనుక్కున్నారు.
ఎట్లా జరిగింది అంటే, ఎవరైతే ఆ భయంతో ఉన్నారో పాము కాటు పాము కాటు పాము కాటు అని తెలియకుండానే వారి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ విషాన్ని తయారు చేసి వదిలాయి. అట్లాగే నీ శరీరంలో ఈ యొక్క భయం అనేది ఉంటే ఆ భయము నిన్ను కృంగదీయటానికి పనిచేస్తుంది, నీ శరీరాన్ని బలహీనపరచడానికి పనిచేస్తుంది. ఈ కరోనాకు బ్రతికి బట్టగట్టాలంటే, గట్టెక్కాలంటే ఒక పదాన్ని మీరు బాగా వింటూ ఉంటారు. ఏమని? శరీరంలో యాంటీబాడీస్, ఇమ్యూనిటీ. అదే యాంటీబాడీస్ అంటే ఇమ్యూనిటీ. ఈ యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవుతూ ఉంటాయంటే శరీరంలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతూనే ఉంటాయి. అది దేవుడు ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి ఒక వరం మనకు. అది ఈ శరీరానికి పడనిదో ఏదో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి ఫైట్ చేస్తూ ఉంటాయి, దాన్ని జయిస్తూ ఉంటాయి. అంతేకాదు దానివల్ల మన శరీరానికి ఏం డ్యామేజ్ కాకుండా భద్రతనిస్తూ ఉంటాయి. ఈ భయం వల్ల అవి సగం చచ్చిపోతాయి. భయం ఉన్నవాడు యుద్ధానికి పోతే ఎటుంటుందండి? కొట్టించుకొని వస్తాడా, కొట్టేస్తాడా? సో నీ భయం ఏం చేస్తుంది? ఆల్రెడీ నీలో ఉన్నటువంటి శక్తిని తీసివేస్తూ ఉంది. నీలో సహజంగా పెరగవలసినటువంటి యాంటీబాడీస్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఇక సైన్స్లోకి వెళ్తే ఏమేమి ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఇక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. నా వరకు నా గ్రహింపు ఏమిటంటే చాలా అడ్డుకుంటుంది భయం, చాలా కృంగతీస్తుంది, చాలా వేదన పరుస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ తగ్గిపోదు. ఇమ్యూనిటీ పడిపోయి ఆటోమేటిక్గా మనము రోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి భయమును తొలగించుకోవాలి. ఈ భయం అనేది తొలగించుకుంటే నువ్వు సంతోషపడతావు. చాలామంది ఏం చేస్తున్నారంటే, మరి భయం అనేది దేనికి సంబంధించిందండి? శరీరానికి సంబంధించిందా, లోపల మనసుకు ఆలోచనలకు సంబంధించిందా? భయం అన్నది ఎక్కడ పుడుతుంది అమ్మా? లోపల ఆలోచనలలో. వీటిని కట్టడి చేయాలంటే ఎవరు ఉండాలి? మనల్ని పాజిటివ్నెస్లోకి నడిపించేటువంటి వారు ఉండాలి, మనల్ని బలోపరిచేటువంటి వారు ఉండాలి, మనకు ఒక మనోనిబ్బరాన్ని కలగజేసేటువంటి వాళ్ళు ఉండాలి, మనకు ధైర్యాన్ని చెప్పే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్నారు, డాక్టర్స్ చేస్తూ ఉన్నారు, ఇతర సిబ్బంది చేస్తూ ఉన్నారు. కానీ అన్నిటికీ మించి దేవుడు చేస్తే అది చాలా పదిలమైనది, చాలా బలమైనది అనేది మనం గమనించుకోవాలి. మీరు గమనించినట్లయితే ద బెస్ట్ మెడిసిన్ అనేది మనకు దేవుని ద్వారా దొరుకుతుంది. ఎలా అనేది మనం గమనిస్తే మొట్టమొదట సాతాను లేదా దుష్టుని బంధకాల నుంచి మనం విడిపించబడాలి. నేను బురదలో ఉన్నా, నేను ఎంతో అందంగా తయారు కావాలంటే మొట్టమొదటి నేను చేయవలసిన పని నా బురదలోంచి బయటకు రావాలి. మొదట బురద కడుక్కోవాలి. బురద కడుక్కున్నాకనే నేను ఇంకా తర్వాత ఇంకేదైనా మేకప్లోకి, ఫిట్నెస్లోకి వెళ్ళాలి. అవన్నీ ఏం చేయకుండా నువ్వు ఎన్ని చేసినా అవి కొంతమేర వరకు పనిచేస్తాయేమో కానీ పూర్తిగా పనిచేయవు. కాబట్టి అది నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక్క మాట మీరు నిర్గమకాండంలో చూడండి, 15వ అధ్యాయము 26వ వచనంలో చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఏ రోగము నిన్నంటదు. పైన కండిషన్స్ అప్లై. 4 కండిషన్స్ పెట్టాడు దేవుడు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నది 4 కండిషన్స్ పెట్టి ఏం చెప్తున్నాడు? దాని రిజల్ట్ ఏం చెప్తున్నాడు? ఏ రోగము నీ దగ్గరికి. ఇంకేమన్నాడు? వస్తే, అట్లా ఇట్లా చేసి వస్తే నిన్ను స్వస్థపరచు యెహోవాను, ఒక పక్క రానియను అంటూ ఉన్నాడు. ఎలాగైనా వచ్చిందనుకోండి తీసేసేది కూడా నేనే అంటున్నాడు. స్వస్థపరచడం ఏంటారో దాన్ని తొలగించటం. దానికి సంబంధించి ఏం చెప్తున్నాడండి? మొట్టమొదటిది దేవుని వాక్కును శ్రద్ధగా విని, దేవుని మాటను శ్రద్ధగా వినేవాళ్ళు వింటూ ఉన్నారు, చదివేవాళ్ళు చదువుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని. ఎలా చదవాలి, ఎలా వినాలి అంటే శ్రద్ధగా చెవులు నిక్కపడుచుకొని అటెన్షన్లో ఏదో ఆయన ఉరుగుతున్నాడు, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, మనం ఏదో పోతున్నాం అన్నట్టుగా ఉండకూడదు. అటెన్షన్ పే చేస్తూ శ్రద్ధగా అంటే ఏంటి? నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు, నీ చూపు అన్ని దాని మీదనే ఉండాలి. శ్రద్ధగా ఏమంటాడు చూడండి, ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యం ఈరోజు మనకు అనేక రీతిలుగా అవైలబుల్ ఉంది. అనేక రీతులుగా మనం వింటూ ఉన్నాం వాక్యాన్ని కదా. అనేక ఛానల్ పెట్టామంటే 24 గంటలు ఎవరో ఒకరు ఏదో ఒక రీతిగా వాక్యాన్ని మనకు అందిస్తూనే ఉన్నారు. ఇంకా నువ్వు స్వతహాగా చదవగలిగితే ఇంకా మేలు.
వినాలి, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. తెలుసు కదా ఈ మాట? వినుట వల్ల వినాలి. ఏం వినాలి? క్రీస్తు యేసు మాట వినాలి, దేవుని మాట వినాలి, పరిశుద్ధ గ్రంథం మాట వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. వినుట వల్ల విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ స్వస్థత. ఆటోమేటిక్గా అన్నిటికీ లింక్ అదే. చాలామంది భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమని చెప్తూ ఉంటారంటే, అనారోగ్యానికి మందు ఏంటట, నేను వాక్యం చదువుకుండా కూర్చున్నాను, నాకు స్వస్థత. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండటానికి వాక్యాన్ని ఆసరాగా తీసుకోవాలి, తీసుకోవాలి, తీసుకోవాలి. వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడిని ఆసరాగా తీసుకోవాలి. రెండవ మాట ఏంటంటే, దేవుని దృష్టికి అన్యాయమైపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం కదా. ఆక్సిజన్ అమ్ముకుంటూ ఉన్నారు, మందులు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. 4,000 5,000 ఇప్పుడు దాదాపు 40,000కు వచ్చేసిందండి ఏదో ఒక మందు. అన్యాయం ప్రబలిపోతూ ఉంది. బహుశా కరోనా దాన్ని దెబ్బ కొట్టడానికి వచ్చిందో ఏం కథను. మనుషుల మధ్య విలువలు పడిపోయినాయి. తిరిగి పునరుద్ధరించుకోవాలి. న్యాయం, నేను న్యాయవంతుడండి, నేను న్యాయవంతుడండి, అందరూ అదే చెప్తూ ఉంటారు. మరి అందరూ న్యాయవంతులైతే మరి ఎక్కడ జరుగుతుంది అన్యాయం? దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ప్రియమైన బిడ్డలారా, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు. న్యాయము, నీతి న్యాయములు జరిగించే యెహోవాను నేనే అని తెలుసుకొని అనేది మనం మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి, నీ దృష్టికి కాదు, నీ పొరుగు వారి దృష్టికి కాదు. ఎవరి దృష్టికి న్యాయమైనది చేయాలి? దేవుని దృష్టికి న్యాయమైనది. ఇంకా ఇంకా ఏమైనదమ్మా? ఆజ్ఞలకు లోబడి. ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం చేస్తే క్షమాపణ ఉండదు, మళ్ళీ పాపం క్షమించమని దేవుని అడగాల్సిందే. కాబట్టి పాపాలు క్షమించబడాలి అంటే ఏం చేయాలి? నువ్వు పాపం చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. పాపం చేయకుండా ఉండే ప్రయత్నం అంటే ఏంటంటే ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవటం. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. మళ్ళీ పాప క్షమాపణ కోసం దేవుడిని అడగాలి. పాపం ముట్టగట్టుకుంటే అనారోగ్యం, అస్వస్థత, రోగం. కాబట్టి పాపాలు క్షమించబడితే స్వస్థత పడతామని చెప్పానుగా ముందు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. విశ్వాసం పెరగాలంటే వాక్యం చదవాలి, ఆజ్ఞలు పాటిస్తే పాపం చేయకుండా ఉంటావు. కాబట్టి పాప క్షమాపణ అనే దానికి ఇంకా ఎక్కువ ఫెసిలిటీ వస్తుంది, ఇంకా ఎక్కువ అనుకూలత వస్తుంది. ఇంకా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిచే ప్రయత్నం చేయాలి. ఉబుసుపోక టైంపాస్కి చెప్పాల దేవుడు. పెద్ద గొప్ప ఒకటన్నా ప్రయత్నం చేద్దాం, ఒకటన్నా పాటిద్దాం అనడానికే దేవుడు దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటావో ఏమి ఎక్కువగా నింపుకొని ప్రార్థన చేయాలంటే విశ్వాసము, ఇంకా పాపక్షమాపణ, ఇంకా దేవుని కార్యం. ఇవి మూడు నీకు సమకూరాలి. ఇంకా ఎక్కువగా నీకు ఏదైనా సమకూర్చబడాలి ఈ స్వస్థత కొరకు లేదా ఈ యొక్క ప్రార్థన బలం కొరకు అంటే ఏమిటయ్యా అంటే, దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి, దేవుని ఆజ్ఞలకు విధేయులే ఉండాలి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా మనం ఉండాలి అనేది మనం గమనించాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏ రోగానికైనా పైపుత కూడా కొంత పని చేస్తుందేమో, కానీ పైపుత పరిష్కారం కాదు. లోపల రూట్ మూలం నుంచి కడిగి వేయబడితేనే అది పూర్తిగా నీ నుంచి తొలగిపోతూ ఉంటుంది. పైపైన చేయడం వల్ల కొంతవరకు ఏమన్నా నీకు ఇబ్బంది తొలగుతుందేమో, కానీ పూర్తిగా నువ్వు రిలీఫ్ పొందవు. కాబట్టి పూర్తిగా నువ్వు రిలీఫ్ పొందాలి అంటే నీ పాపాలు క్షమించబడి నువ్వు విశ్వాసంలో నిలబడి దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని ఆజ్ఞలు పాటిస్తూ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ కట్టలను అనుసరించి నడుచుకుంటూ ఆజ్ఞలను అతిక్రమించకుండా చూసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. రోగాలు నీ దగ్గరికి రానివ్వను, అవి వచ్చినా వాటిని తొలగించే బాధ్యత నాదే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఊరికే ప్రార్థన చేస్తున్నావా? ఈ అంశాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రార్థనలు స్వస్థత గురించి ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, చేయాలి, మనకి ఇచ్చినాడు దేవుడు ఆ బాధ్యత. కానీ ఎలా చేయాలి? వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ విశ్వాసం ఏంటో తెలియదు. కానీ నీకు తెలుసు నీ పని ఏంటో, నీకు తెలుసు నీ బాధ్యత ఏంటో, నీకు తెలుసు నీ శక్తి ఏంటో, నీకు తెలుసు నీ విశ్వాసం ఏంటో, నీకు తెలుసు నీ పాపాలు ఎలాగ క్షమించబడ్డాయి. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలుసు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డారా. దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. మీరు గమనించండి, సంఖ్యాకాండంలో మీరు చూసినట్లయితే 21:6 ఒక మాట ఉన్నది. సంఖ్యాకాండము 21:6. అమ్మ చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలలో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది.
వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టి, వారు సనుక్కోవడాన్ని బట్టి, వారు గొనుక్కోవడాన్ని బట్టి యెహోవా దేవుడు ప్రజలలోనికి ఏం పంపించాడండి? తాపకరమైనటువంటి ఆ సర్పములను పంపినప్పుడు అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీయులు అనేకులు. మరి పరిష్కారం ఉంది అక్కడ. నేను అవి టూకీగా చెప్తాను, సమయం సరిపోదు కాబట్టి. ఏం పరిష్కారం చెప్పాడు దేవుడు మోషేకి? ఒక ఇత్తడి సర్పాన్ని తీసుకొని వచ్చి ఒక పెద్ద స్తంభానికి పైన కట్టవయ్యా. ఈ బాధ అనుభవించే వారు ఎప్పుడైతే ఆ యొక్క సర్పాన్ని చూస్తారో వారు విడుదల పొందుకుంటారు, వారు మరణం నుంచి పక్కకు తొలగుతారు, వారు జీవంలోనికి వస్తారు, వారు స్వస్థత పొందుకుంటారు అని చెప్పడం జరిగింది. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూడటం వల్ల వారు స్వస్థత పొందుకున్నారు. చూడని వాళ్ళు, కొంచెం పొగురుబోతలు నేనెందుకు చూస్తా అనుకున్న వాళ్ళు మిగల్లా పోయినారు. అయితే ఈ బ్రతికి పట్టగట్టేటువంటి వాళ్ళ విషయంలో ఆలోచన చేస్తే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూడటం వల్ల వాళ్ళు స్వస్థత పొందుకున్నారా? అట్లా ఎన్ని బొమ్మలు చూద్దాం, ఎన్ని పటాలను చూద్దాం, ఇక ఎన్నింటిని చూస్తే మనకు స్వస్థతలు వస్తూ ఉంటాయి. హ్యాపీగా పక్కన పెట్టుకోవచ్చు కదా, వాటన్నిటిని తీసుకోవచ్చు. చేతిలో ఇమిడిపోయేటివో, కంటికి కనిపించేంత స్థితిలో ఉండగలిగేటివో ఆ బొమ్మలు తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే స్వస్థత రాదా? ఇక్కడ వచ్చింది కదా, అవునా కాదా? ఇత్తడి సర్పాన్ని చూడటం వల్ల స్వస్థత రాలేదండి. ఆ యొక్క సర్పము, ఆ యొక్క ఎత్తు పెట్టుకోవడం, అది యేసు ప్రభు వారి యొక్క సాదృశ్యం, అది గుర్తు. అయితే నేను టూకుగా మీకు చెప్పేది ఏంటంటే, వారు ఆజ్ఞను పాటించినారు. ఎవరైతే ఈ తాపకరమైన సర్పం చేత కాటు వేయబడ్డారో వాళ్ళు విధేయతతో అటు చూడు అంటే చూశారు, మాట విన్నారు, కాబట్టి వారు స్వస్థత పొందుకున్నారు. అంతే తప్ప ఇత్తడి సర్పాన్ని చూడడం వల్ల వాళ్ళకి స్వస్థత రావడం కాదు. అక్కడ ఏం చేశారు వాళ్ళు? ఆ చావు భయం వల్ల కావచ్చు, ఇంకేంటని చెప్పాను నేను, బ్రతకాలన్న ఆశ కావచ్చు, వాళ్ళని ఏం చేసింది? పురికొల్పింది. ఏం పురికొల్పింది? ఏమో ఒకటి చేసి చూద్దాం, ఒక మాట విని చూద్దాం అని చూడడం వల్ల వాళ్ళు ఏం పొందుకున్నారండి? స్వస్థత పొందుకున్నారు. అంతే తప్ప ఇత్తడి సర్పాలు, ఆ సర్పాలు, ఈ సర్పాలు కాదు. అక్కడ మాట వినడం. మాట వినడంలోని ప్రజలు ఏమవుతారు? మరణం నందుదురని వాక్యం చదివిస్తారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మాట వినాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనం ప్రార్థన చేసిన వారికి స్వస్థతలు ఇస్తారనేది చక్కగా మనకు వివరంగా చెప్పబడుతున్నటువంటి మాట. కాబట్టి అనేకులు మరి ఈ యొక్క పరిష్కారాలు, కొన్ని లిమిటెడ్ పరిష్కారాలు చూస్తూ ఉన్నారు. మరి ఫిట్నెస్ గురించి, యోగా గురించి, డైట్ గురించి, అబ్బబ్బబ్బబ్బ ఒకడు కూర్చుంటే పర్వాలేదంటాడు, ఒకడు లేస్తే. ఈ వీడియోలు చూస్తే పిచ్చెక్కిపోతాయి. వీడియోలు చూడకండి. ఈ కరోనా మీద పెట్టే వీడియోస్ అవసరం లేదు. ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టాలు, రూల్స్, పద్ధతులు వాళ్ళు ఏం పాటించమంటే అవి పాటిస్తే సరిపోతూ ఉంటారు కదా. డాక్టర్లు అని పెడుతున్నారు, వాళ్ళంతా మంచి డాక్టర్లే కావచ్చేమో మనకు తెలియదు. కానీ ఒకడు వ్యాక్సిన్ వేసుకున్నాక 2 రోజులు ఏం చేయొద్దు అంటాడు. ఏం చెప్తారో వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. ఇక దానికి అన్నీ పాటిస్తే ఏమైపోతుంది? అసలు దిగిపోతుంది. దయచేసి దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకున్నాం. ఈ ఫిట్నెస్ కొరకు, నీలో యాంటీబాడీస్ పెరగడం కొరకు, లేదా ఇంకేదో కొరకు ఆ డైట్, ఈ సి విటమిన్, ఆ డి విటమిన్ అని నీ శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. నీ ఆత్మకు, నీ సౌలు, నీ శరీరం ఎలాగైతే పొదివిగా క్షేమంగా ఉండాలని నువ్వు అనుకుంటావు, నీలో ఆత్మ కూడా. అందుకే ఒక పత్రికలో ఏమని ఉందండి? ప్రియుడా, నీలో ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నీవు దీవించబడుతూ ఉంటావు. దానికోసం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఈరోజు వాక్యంలో చెప్పుకున్నట్టుగా, ప్రభువా వారిలో విశ్వాసాన్ని పుట్టించిన ఆయన, ఎవరెవరైతే ఈ కరోనా యొక్క బాధతో, ఇరుకుతో, ఇబ్బందితో హాస్పిటల్స్లో ఉన్నారో, హోమ్ ఐసోలేషన్స్తో ఉన్నారో, అయా బీద బిక్కిగా ఏ విధమైనటువంటి కష్టంలో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్న వాళ్ళు మీ పట్ల నమ్మకాన్ని పుట్టించు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడని ఒక నమ్మకాన్ని పుట్టించిన ఆయన, దానికి తగినట్టుగానే ఏ పాపం, ఏ శాపం వారిని అంటి ఉన్నదో అయ్యా, నమ్మే వారిని బట్టి వారికి పాపక్షమాపణ దాయిచేయను ఆయన. నమ్మని వారిని నీ కృప ద్వారా, నీ కనికరం ద్వారా స్వస్థపరచు. మాకు కావాల్సింది అందరూ స్వస్థత పడాలి, అంతే. ఏ ఒక్కరూ వదిలివేయబడకూడదు ప్రభా. అది నమ్మినా నమ్మకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ కృపకు పాత్రులుగా వాళ్ళ నుంచి నీ కనికరము చేత వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయి. అంతేకాదు, నీ గురించి తెలిసినటువంటి మేము కూడా రోగాల బారిన పడకుండా వచ్చినా నీవు స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి వీలుగా నీ వాక్యాన్ని శ్రద్ధగా పాటించగలటకు, వినగలటకు, ఆకలింపు చేసుకోగలటకు, అవగాహన చేసుకోగలటకు నేర్పించు నాయన.
అట్లాగే నీ దృష్టికి న్యాయమైన చేసేలా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి. అలాగే నీ ఆజ్ఞలకు విధేయులమైన నడిచేలా సహాయం చేయి, నీ కట్టడలో పాటించి నడుచుకునేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. విశ్వాసం అతి ముఖ్యమైనటువంటిది ప్రభా. స్వస్థత విశ్వాసము ద్వారా నైనా మేము అనేక రీతిలుగా ముందుకు వెళ్ళి బలపరచబడి క్షేమంతో ఉండి నీ సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 8:16 చెప్పినట్టుగా తుదకు నీకు మేలు చేయవలనని. అవును ప్రభా, మాకు మేలు చేయాలనే మీ తాపత్రయం, మీ ఆశ, మీ ఆలోచన. మీరు అందుకే మమ్మల్ని సృష్టించుకున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రివిగా, అన్నవుగా, మా స్నేహితుడుగా నువ్వు చూపే ప్రేమ, నువ్వు చేసే సహాయం బహు గొప్పది తండ్రి. అట్లాగే నాయన 1 పేతురు 5:10 చెప్పుకున్నట్టుగా కొంచెము కాలం శ్రమపడి, ఇది నిజంగా కొంచెము కాలమే. నిశ్చితమైతే ఆ కొంచెము కాలాన్ని ఇంకొంచెం కుదించమని వేడుకుంటున్నాను, ఇంకొంచెం తక్కువ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, కరోనా వైరస్ యొక్క దుష్ప్రభావంతో పీడించబడుతున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం శాంతిలోనికి, సమాధానములోనికి, స్వస్థతలోనికి వచ్చేలా కృపదాయ చేయి నాయన. ఆ భయము, భీతి నుంచి విడుదల పొందుకునేలా సహాయం చేయి. ఆ భయాన్ని నీ పట్ల చూపించే భయంగా మార్చు తండ్రి. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి. అది మూర్ఖత కాకూడదు ప్రభు. మళ్ళీ మూఢభక్తి, మూర్ఖత భక్తి అవసరం లేదు. కానీ నీ చిత్తంలో నువ్వు ఇచ్చినటువంటి వెసులుబాటుల్లో మేము ఉండగలిగినట్లుగా ఆ విశ్వాసము, ఆ దేవుని యొక్క కనికరము, ఆ కృప, ఆ పాపక్షమాపణ ఉంటే చాలు తండ్రి. అది సహాయంగా ఉంచి మమ్మల్ని బలమైనటువంటి రీతిలో ఉపయోగించుకోమని వేడుకుంటూ ఉన్నాను. అట్లాగే నాయన నా తండ్రి, ఆక్సిజన్ కొరత ఉందని వింటున్నాం ప్రభా. ఆక్సిజన్ కూడా మరి బ్లాక్లో అమ్ముకుంటున్నారని వింటున్నాం నాయన. నీ ప్రజలతో నువ్వు మాట్లాడు, ఆ సప్లయర్స్తో మాట్లాడు ప్రభా. హాస్పిటల్స్ వారితో నువ్వు మాట్లాడు తండ్రి. ఆ పేషెంట్స్ని మీరు బలపరచు నాయన. నీవే సమస్తమైనటువంటి దేవుడవు తండ్రి. నాయన, ఎవరెవరు ఎట్టి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో నా ప్రభా, ఈ కరోనా వైరస్ వల్ల అయ్యా ప్రభా, ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆయాసపడుతున్నటువంటి వారిని, ఆక్సిజన్ అవసరతల్లో ఉన్నటువంటి వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ గాయపడాల్సిన చేత తాకుమని వేడుకొచ్చున్నాను. వారి పాపాలు క్షమించమని వేడుకొచ్చున్నాను. వారి విశ్వాసాన్ని పెంచి స్వస్థపరచమని వేడుకొచ్చి ఉన్నాను. ఇంకా ఏ ఒక్కరు నాయన మరణము అన్నది లేకుండా సహాయం చేయతండి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ యొక్క బారిన పడి చనిపోతున్నారనేటువంటి మాటలు వినపడకుండా సహాయం చేయి నాయన. వారికి స్వస్థతనిచ్చి మహిమ పొందుకో. నీవు నా తండ్రి స్వస్థతనిచ్చి యెహోవాను నేనే నీ మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ రోగములలో ఏ రోగమును నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచువాడను నేనే. ఈ వాగ్దానం చాలు తండ్రి. ఈ వాగ్దాన్ని పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. భారతదేశం అంతా కూడా, యావత్ ప్రపంచమంతా కూడా ప్రతి హాస్పిటల్ని మీరు దర్శించండి తండ్రి. ప్రతి కరోనా పేషెంట్ని మీరు తాకండి ప్రభా. మీరు రక్తంతో కడగండి, శుద్ధీకరించండి తండ్రి. వారిలో యాంటీబాడీస్ పుట్టించండి ప్రభా. ఆ యుద్ధంలో నాయన నా ప్రభా బిడ్డలు స్వస్థపడేలా, సంపూర్ణ ఆరోగ్యంతో నిలబడేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను. శరీరంలంతటినీ కూడా నాయన మీరు ముట్టండి. మీ గాయపడాల్సిన చేత ముట్టండి. మీరు సిలువలో పొందుకున్న పంచ గాయములను బట్టి మేము స్వస్థత పడుతున్నామని వాక్యం సెలవిస్తుంది కదా నాయన. ఈ పేషెంట్స్ని అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ఒక్క పేషెంట్స్నే కాదు ప్రభా, ఏ సమస్యతో ఎవరు బాధపడుతున్నప్పటికీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. మా దేశం, మా భారత పౌరులు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయ్యా, నీకే అప్పగిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ కృపలో, నీ కనికరంలో వాడిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నమ్మిన వారైనప్పటికీ, నీ నమ్మని వారైనప్పటికీ నీకు కూడా నీ ప్రేమతో వారిని ఆదరించి, నీ కనికరంతో వారికి స్వస్థత నుంచి మహిమ పొందుకున్న తండ్రి రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బెడ్స్ కొరత అయ్యా, హాస్పిటల్స్ వారితో మీరు మాట్లాడండి నాయన. న్యాయముగా, ధర్మముగా వారు తీసుకోవాల్సిన ఫీజు తీసుకొని పని చేయగలిగే సహాయం చేద్దాం. అత్యాశ, దురాశ వారిని వదిలిపెట్టి మానవ ప్రాణం విలువైనది, దాన్ని కాపాడటంలో దైవ సమానులైనటువంటి డాక్టర్స్గా నేను మెడికల్ డిపార్ట్మెంట్ వారిని మీరు తీర్చిదిద్దండి, దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభు. కొన్ని నెలలుగా సెలవులకు దూరమై మానసిక ఒత్తిడితో సైతము పనిచేస్తున్నటువంటి వారుగా వారు అంటున్నారు. వారిని దీవించమని పెట్టుకుంటున్నారు ప్రభు. వారిని ఇంకా బలపరచమని, ఈ యొక్క నా తండ్రి వైరస్ యొక్క దుష్ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు కూడా వారిని శక్తిమంతులుగా మార్చుకొనమని, వారిని బలమైన చేతుల్లో ఆయుధాలుగా నిలబెట్టి పని చేయించుకొనమని వేడుకుంటున్నాను తండ్రి రక్షకానికి వందనాలు. ఒక అధికారి చేతిలో పనిచేయడం కాదు, కానీ దేవుని చేతిలో ఉండి పనిచేయడం గొప్ప ఆశీర్వాదం నాయన. అట్టి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. డాక్టర్స్కి, నర్సులకి, అయ్యా శానిటైజేషన్ పీపుల్కి, రోడ్లు వచ్చేటువంటి వారికి, అయ్యా నా ప్రభువా బ్లీచింగ్ పౌడర్ చల్లేటువంటి వారికి, ప్రతి ఒక్కరికి సహాయం చేయతండి. అయ్యా ఆక్సిజన్ను మళ్ళీ ఒక్కసారి నాయన తిరిగి పుట్టించండి ప్రభు. ఆ కొరతతో చనిపోతున్నారన్న మాటలు వింటూ ఉన్నాం.
కొన్ని హాస్పిటల్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి చనిపోయినటువంటి వారిని వార్తల్లో చూస్తున్నాం నాయన. వారిని కూడా నాయన, వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఏ పాపము, ఏ శాపము నా ప్రభువా నాయన మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నదో నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పాప శాప భారముల నుంచి విడుదల దయచేయండి నాయన. పాపాలు క్షమించేటువంటి వాడవు నీవే, శాపంలో తొలగించగలిగేటువంటి వాడవు నీవే. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ఈ భూమి మీద. దేవుడవు 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 తండ్రి. ప్రతి బిడ్డను, మా బంధువులను, మా స్నేహితులను, మాకు తెలిసిన వారినే కాదు ప్రభా, మాకు ఏమాత్రం తెలియని వారిని సైతం నీ చేతులకు అప్పగిస్తున్నాం. మాలో కూడా విశ్వాసాన్ని పెంచండి తండ్రి. మాపై కూడా నీ కనికరాన్ని కుమ్మరించండి నాయన. మా పాపాలు కూడా క్షమించండి తండ్రి. బాధ్యతతో, భారంతో వారి కొరకు ప్రార్థించగలటకు సహాయం చేయండి నాయన. మా ప్రార్థన ధూపం వల్ల నీ సన్నిధికి చేరుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి. అనుగ్రహించి ఆశీర్వదించు నాయన. అయా మొరపెట్టుకుంటున్నా అతి త్వరలో నాయన యొక్క దుష్ప్రభావం నుంచి పూర్తి విడుదల మాకు ఇచ్చిన దేవుడుగా నేను మేము కొనియాడినట్లుగా, స్తుతించినట్లుగా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఏర్పాటు చేయి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. డబ్బున్న వారిని, డబ్బు లేని వారిని, బీద బిక్కిని మీరు కనికరించండి తండ్రి. హాస్పిటల్స్కి సైతం రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, వారిని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎక్కడ ఏ విషయంలో కూడా నాయన వారు నష్టపోకుండా, ముఖ్యంగా నాయన నా ప్రభా మృత్యుంజయులే వారు నిలబడడానికి సహాయం చేయ నాయన. మృత్యును జయించిన వారుగా వారు ఉండటానికి సహాయం చేయతండి. యేసయ్యా నీ నామములో ఆ వైరస్ను నాయన తొలగించండి ప్రభు. నిజ దేవుడవు, నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడవు తండ్రి, నిష్కలంకుడవు, నిందారహితుడవు, ప్రేమమయుడవు, కనికరం కలిగినటువంటి దేవుడవు తండ్రి. నాయన యావత్ మానవాళిని నీ చేతులకు అప్పగిస్తూ, ఒక క్రైస్తవ సమాజం నీ చేతులకు అప్పగించట్లేదు కానీ ప్రతి మానవ సమాజంలోని బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. జంతుజాలములను, వృక్షములను, సమస్తములను నీవి కదా ప్రభువా. ఇది సృష్టిలో భాగం కదా తండ్రి. రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, స్వస్థతనిచ్చి మహిమ పొందుకొని మనం వేడుకుంటూ మరొక్కసారి నాయన ఈ యొక్క దుష్ప్రభావం, ఈ చీకటి ప్రభావం, ఈ కీడు పూర్తిగా తొలగిపోయి మేమందరం ఆనందించే రోజులు అతి త్వరలోనే మా చెంతకు తీసుకొని వచ్చి మహిమ పొందుకొనమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఉన్నాడు. దేవుడు చాలా శక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు భయపడవద్దు, ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు. కానీ జాగ్రత్తలు పాటిద్దాం. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ మాత్రం నెగ్లిజెన్సీ వద్దు, ఏ మాత్రం నెగ్లిజెన్సీ వద్దు. జాగ్రత్తగా మాస్కులు పెట్టుకోవడం కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ పాటించడం కానివ్వండి, శానిటైజర్స్ పూసుకోవడం కానివ్వండి, మన జాగ్రత్తల్లో మనం ఉండడం అనేది చాలా అవసరం. అది నీకోసం కాదు, నీతో మాట్లాడేవాడు నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, వాళ్ళ క్షేమం కోసం కూడా నువ్వు ఇవన్నీ చేయవలసి ఉన్నది. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆన్లైన్లో ఉన్న వారికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అతి త్వరలోనే దేవుడి యొక్క క్లిష్ట సమస్య నుంచి మనకు విడుదల దయచేస్తాడు. నమ్మకంగా ఉందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం, విశ్వాసంలో ఎదుగుదాం. మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి, మనం కనికరంతో నింపబడుతున్నాం. కాబట్టి తప్పక ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక ప్రభావం తొలగిపోతుంది. ధైర్యంగా వెళ్ళడం, ధైర్యంగా పనులు చేసుకోవడం, తిరిగి పూర్వపు వైభవం భారతదేశం వర్ధిల్లుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ వర్ధిల్లుతాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో మీరు కూడా గడపండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భయాన్ని వీడుదాం, కరోనాని జయిద్దాం. చెప్పండి ఒక్కసారి. భయాన్ని వదిలేద్దాం, కరోనాని జయిద్దాం. ఇదే స్లోగన్ పెట్టండి అందరి దగ్గరికి వెళ్ళి.